అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసరితో నేను వాళ్ళు చేయబోయే రెసిపీ ములక్కాయ కర్రీ అండి. 3 ఉల్లిపాయలు, 2 ములక్కాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను, ముక్కలుగా కోసుకుంటున్నాను. చాలా బాగుంటుందని శనగపిండి వేసి వండుతాను. సో చూడండి, బాండి పెట్టి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా కోసుకున్నాం కదా, అవి వేసుకుని మీడియం ఫ్లేమ్లో మనం వేపుకోవాలండి. కొంచెం తొందరగా మనకి ఎప్పుడైనా ఉల్లిపాయలు మగ్గడం కోసం మనం వెంటనే ఉప్పు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే మనకు మాడకోకుండా తొందరగా ఉల్లిపాయ మగ్గుద్ది అనమాట. కొంచెం ఉప్పు వేసి తర్వాత మనం చూసుకుని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చండి. లైట్గా వేగిన తర్వాత ములక్కాయ ముక్కలు పెట్టుకున్నాం కదా, కట్ చేసి దాన్ని వేసి మనం పచ్చివాసన పోయేదాకా 2 కలిపి మనం ఫ్రై చేయాలండి లైట్గా. తర్వాత మనం కారం వేసుకున్న 1/2 స్పూను, ఆల్రెడీ పచ్చిమిరపకాయ కారం కూడా ఉంది కదా, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం వేపి ఆ ఉప్పు కారం ఆ ములక్కాయ ముక్కలకి కొంచెం ఉల్లిపాయ ముక్కలకి పట్టాలండి ఒక 5 మినిట్స్. తర్వాత మనం దీనికి మెయిన్ ఏంటంటే అసలు వెల్లుల్లిపాయ, జీలకర్ర, నూరు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా అంటే కొంచెం అంటే మనకి గ్రైండ్ పడదు కదా, మిక్సీలో గ్రైండ్ అవ్వదు కదా, అందుకని నేను ఇలాగ కొట్టాను. అవి నూరి దాంట్లో వేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకుని మనం 15 to 20 మినిట్స్, ములక్కాయ లేతదే తొందరగా ఉడికిపోద్దండి. 20 మినిట్స్ మనం ఇలాగా ఉడకబెట్టుకుంటే బాగా ఉడికిపోద్దండి. ఉల్లిపాయను మనకు ములక్కాయ ముక్క మనం పట్టుకుని చూస్తే తెలుస్తుంది కదా, అప్పుడు మనం 1 స్పూన్ శనగపిండి తీసుకుని దాంట్లో 2 స్పూన్లు వాటర్ పోసి మనకి ఎంత లూజ్ కావాలంటే అంత అండి. దాని బదులు ఇప్పుడు ఈ శనగపిండి బదులు మీరు బీపిండి వేసుకోవచ్చు, లేదా ఈ బీపిండి శనగపిండి వాటర్ కాకుండా ఒట్టి పాలతోనే చేసుకోవచ్చు అండి. ఈ కూర ఉడికిన తర్వాత 3 ఆప్షన్స్ అనమాట. మనం శనగపిండి కలిపి పోసుకోవచ్చు, బీపిండి కలిపి పోసుకోవచ్చు, పాలు పోసుకోవచ్చు. బట్ నేను ఈసారి శనగపిండి కలిపి పోస్తున్నానండి. ఇలా శనగపిండి వేయంగానే అలాగ గుజ్జుగా అయిపోద్దండి, చాలా బాగుంటుంది, దగ్గరికి వస్తుంది. మనం శనగపిండి ఆ వాటర్ పోయంగానే ఒక 2 మినిట్స్కి మనం కట్టేసుకోవటమేనండి కొత్తిమీర వేసుకుని. అసలు అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుందండి అసలు ఈ కూర. ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.